అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆశ్రమంలో చాలా బాధాకరం అనమాట. ఎందుకంటే సత్యవతి అమ్మ అని చెన్నై అవ్వదైతే అవైతే గోరెంట్లలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎందుకంటే కంపెనీకి వెళ్తున్నారు, కియా కంపెనీకి. వాళ్ళ కూతురు అంటే చెల్లెలు కూతురు, ఆమెకు పిల్లలు లేరు. ఇంట్లో కానీ బెడ్ రెస్ట్లో ఉన్నదమ్మా. కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా, మీ దగ్గర జాయిన్ చేద్దామని చెప్పి మన దగ్గర జాయిన్ చేసింది. అది వచ్చిన రోజు నుండి అమ్మనైతే బెడ్ మీదే చూసుకుంటున్నారని. కాకపోతే అనుకోకుండా నిన్న మధ్యాహ్నం కానీ బాగా భోంచేసింది. మహాతల్లికి ఎదుకో మంచిగా దేవుడు సాలిచ్చినాడు. పొద్దున్నే అయితే నోటి మాటలు రాలేదు. ఇప్పుడు 4 గంటల 4:30కి అయితే అవ్వ కాలం అయిపోయింది. ఈరోజు అయితే మనకైతే ఎక్కడో చెన్నైలో పుట్టి అక్కడ పెరిగి బంధువులతో అంతా ఉండకుండా వచ్చి ఇక్కడ చనిపోయి మన దగ్గర కార్యక్రమాలన్నీ మనకేమన్నా భగవంతుడు రాసి పెట్టినాడో తెలియదు, కానీ ఆమె మన దగ్గర చేయించుకోవడము ఆమె అదృష్టమో నా అదృష్టమో తెలియలే. కానీ ఇంత మంచి కార్యక్రమము ఇట్లా సేవలు చేయాలని నాకు చాలా సంతోషం అనమాట. నేను కానీ ఆమెకు పిల్లలు లేరన్నారు కదా, ఒక బిడ్డగా ఈరోజు నా దగ్గర ఆమె అన్ని కార్యక్రమాలు చేపించుకునేకే చెన్నై నుండి ఇక్కడికి వచ్చిందేమో తెలియదు, కానీ ఈరోజు అయితే రేపు పొద్దున్నే అవ్వకు ఏమేమి కార్యక్రమాలు ఏం చేస్తామనేది కానీ మీ ముందుకు తీసుకొస్తాము. ఈరోజైతే మన ఆశ్రమంలో అందరికీ చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సత్యవతి అవ్వ వచ్చి మన ఆశ్రమంలో అయితే అందరితో కలిసి ఉండి ఈరోజు మన ఆశ్రమంలో ఒకరు లేరంటే మన కుటుంబంలోనే ఒక వ్యక్తి లేకపోతే ఎంత బాధ ఉంటుందో మీ అందరికి కూడా తెలిసిందే కదా. అంత బాధ ఈరోజు మన ఆశ్రమంలో అందరికీ అయితే కలుగుతుంది. అవ్వకైతే రేపు కార్యక్రమాలన్నీ రేపైతే నిర్వహిస్తాం. ఎందుకంటే ఈరోజు టైం చాలా అయిపోయింది కాబట్టి ఈరోజు నైట్ అంతా మన అవ్వ తాతలందరూ కలిసి అవ్వకి నైట్లో కొంచెం భజన చేసి రేపు పొద్దున్నే ఉదయం అయితే మనం అవ్వకైతే దహన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తాం. అది కూడా మీ ముందుకైతే తీసుకొని వస్తాం.